హైదరాబాద్ కిడ్నీ రాకెట్ అంశంలో శస్త్రచికిత్స అలకనంద ఆసుపత్రిలోనే జరిగిందా అనేది మరింత విచారించాల్సి ఉందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ఆసుపత్రి సీజ్ చేసినందువల్ల లోతుగా దర్యాప్తు సాధ్యం కాలేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారే లక్ష్యంగా బ్రోకర్లతో కలిసి దందాకు పాల్పడుతున్నట్లు వివరించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారించి తుది నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్న డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ ముఖాముఖి. అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్కి సంబంధించి నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ నాగేంద్ర మనతో ఉన్నారు. మరి నిన్న తొలి రోజు విచారణలో ప్రధానంగా ఏ అంశాలు వెలుగు చూశాయి, మరి తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుందో అన్నట్టు తెలుసుకున్నాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు కమిటీ సభ్యులంతా కూడా అటు అలకనంద హాస్పిటల్ కానివ్వండి, గాంధీ హాస్పిటల్ కానీ విజిట్ చేసి పేషెంట్స్తో మాట్లాడారు. ప్రధానంగా ఏ అంశాలు మీరు గుర్తించడం జరిగింది? ఈ యొక్క అలకనంద హాస్పిటల్ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మా గౌరవ మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దానికి మమ్మల్ని ఒక కమిటీగా యాక్షన్ వేయడం జరిగింది. మేము ఈ యొక్క ఇన్సిడెంట్ సంఘటనను మొత్తం విచారణ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ ఆల్రెడీ సీజ్ చేయడం వల్ల మనకు ప్రొఫెషనల్గా ఏమి ఎంక్వైరీ చేయలేకపోయాము. నిన్న ఫస్ట్ డే కాబట్టి మనం అక్కడ హాస్పిటల్కు వాళ్ళ పేషెంట్లను గాంధీ హాస్పిటల్ తరలించడం వల్ల అక్కడికి వెళ్ళి పేషెంట్లను వాళ్ళ యొక్క వివరాలన్నీ కనుక్కోవడం జరిగింది. అయితే పేషెంట్స్లో డోనర్స్ ఇద్దరు కూడా చెన్నైకి చెందిన వాళ్ళు, రిసీవర్స్ కర్ణాటకకు చెందిన వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కానివ్వండి, వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఇచ్చిన వాళ్ళిద్దరూ తమిళనాడుకు చెందినటువంటి మహిళలు. ఒక ఆమె 35 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ, ఇంకొక ఆమె 40 సంవత్సరాలు ఉన్నది. వాళ్ళిద్దరూ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉండి ఆర్థికంగా అప్పుల పాలైనటువంటి హస్బెండ్ నన్ను వదిలిపెట్టినటువంటి మహిళలు. పూర్ణిమ అనే మహిళ టార్గెట్ చేసి వాళ్ళను మాయమాటలు చెప్పేసి ఈ హైదరాబాద్ తరలించడం జరిగింది. అయితే ఇటు రిసీవర్స్ విషయానికి వస్తే వాళ్ళకి, అదేవిధంగా ఈ డోనర్స్కి కాంటాక్ట్లో ఉన్నటువంటి బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళే ఉన్నారా? అసలు వీళ్ళ మధ్య ఇంటర్లింక్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఇది చాలా పకడ్బందీగా జరిగినటువంటి ఆపరేషన్. ఒకటి ఏంటంటే డోనర్లను తీసుకొచ్చేది ఒక బ్రోకర్, రిసిపియంట్లను తీసుకొచ్చేది ఒకరేమో ఇద్దరు పేర్లు చెప్తున్నారు, పవన్ అని శేఖర్ అని. వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. రిసిపియంట్లను తీసుకొచ్చేది ఒక బ్రోకర్. వాళ్ళు ఇటువంటి వాళ్ళను ఒక మిడిల్ క్లాస్ రోగులను తీసుకొని వాళ్ళు ఈ యొక్క కిడ్నీ యొక్క అవసరం ఉన్నదని గమనించేసి వాళ్ళని మోటివేట్ చేసేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఒకరికొకరు అసలు కాంటాక్ట్లో లేరు. ఇక్కడ ఆర్థికంగా లావాదేవీలు జరిగాయి డోనర్స్ నుంచి, రిసిపియన్ నుంచి అనేది. ఈ లావాదేవీల్లో ఎంత మొత్తం జరిగింది? యాక్చువల్లీ డోనర్కేమో మీడియేటర్ మధ్యవర్తి ఏం చెప్పిందంటే డోనర్ డొనేట్ చేసి 3 days తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకెళ్లే బాధ్యతను తనే తీసుకెళ్ళిన తర్వాత స్టేషన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత 4 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 50,000 రూపాయలు తనకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఒప్పందం. ఈ తీసుకునే వాళ్ళు, కిడ్నీలు తీసుకునే వాళ్ళేమో 40 లక్షల నుండి 45 లక్షల వరకేమో ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వడం, 10 లక్షల వరకు బ్రోకర్కి ఇవ్వడం అనేది ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇచ్చే వాళ్ళు, కిడ్నీ తీసుకునే వాళ్ళు 50 లక్షలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ డొనేట్ చేసిన ఆమెకు వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినాక ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళకేమో ఆర్థిక సాయం అందలేదు. అయితే సార్, ఈ మొత్తం తతంగం చూస్తే అసలు దోషులు వైద్యులనే మాట్లాడాలి. ఎందుకంటే ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలంటే దాదాపు 7-8 గంటలు పడుతుంది. అలాంటిది ఒకే రోజులో ఇద్దరికి సర్జరీ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రక్రియ మీరు ఆల్రెడీ అంటే పేషెంట్స్ కలిశారు, వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా చూశారు. ఇది ఎంత ప్రొఫెషనల్గా ఉందంటారు మీరు? అంటే వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి దీన్ని ఎలా చెప్పొచ్చు? యాక్చువల్లీ నిన్న జరిగినటువంటి విచారణ ప్రాథమిక విచారణ మాత్రమే. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇద్దరికి జరిగింది. వాళ్ళకు డోనర్లు దగ్గర కిడ్నీ తీసుకోవడం జరిగింది, ఈ రిసిపియంట్కు కిడ్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత మంచి ఎక్స్పర్టైజ్ ఆపరేషన్లు అంత చిన్న హాస్పిటల్లో జరిగిందని అంటే ఇంకా కూలంకషంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం మనము చాలా టెర్షరీ కేర్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో జరిగేటువంటి ఇది. బిల్డింగ్ సీజ్ చేయడం వల్ల మనం డాక్టర్ ఎవరో తెలియదు కాబట్టి ఇంకా ఎంక్వైరీ జరగలేదు. ప్రొఫెషనల్గా ఏం జరిగింది, హాస్పిటల్కు ఎవరున్నారు, అసలు ఇన్ఛార్జ్, అక్కడికి వచ్చిన టీం ఎవరు, అది చేసింది ఇక్కడైనా కాదా కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రాథమికంగా నిన్న అంచనాకు వచ్చింది కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళకి ఆర్థికంగా
చితికిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలను, మధ్యవర్తుల దాకా మోటివేట్ చేయనది. తీసుకున్న వాళ్ళు మిడిల్ క్లాసులు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు 50 లక్షల వరకు పెట్టుకునే వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. మిగతా ప్రొఫెషనల్ అంతా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మటుకు పోలీసు కస్టడీలో వీళ్ళు అటెండర్స్ కూడా మనకు నిన్న అవైలబుల్ లేరు. పేషెంట్ అటెండర్స్ సెల్ ఫోన్లు కూడా వాళ్ళ ఈ పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల వాళ్ళకి మధ్యవర్తులు చేసిన ఫోన్లు కానీ వాళ్ళ నెంబర్లు కానీ ఏం ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. సార్, అయితే ఇక్కడ చూస్తే అలకనంద హాస్పిటల్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పెట్టి 6 నెలలు మాత్రమే అయింది. అసలు ఇది రిజిస్టర్ చేసిన వ్యక్తి పేరు మీద కూడా, ఏ వ్యక్తి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో వాళ్ళకు కూడా అంత ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్స్ లేవనో, లేదంటే అంత వాళ్ళకి టెక్నికల్గా ఎడ్యుకేషన్ పరంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అంత లేవు అని తెలుస్తుంది. దీనిపైన ఏమంటారు? డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు చూసి వాళ్ళు 50 బెడ్లకు అప్లై చేస్తే కూడా అక్కడ ఉన్న అవైలబుల్ స్పెషలిస్టులు ఓన్లీ 1 ఫిజిషియన్, అది ఎంబీబీఎస్ డాక్టరు, రష్యా నుండి చేసిన అతను సందీప్ అని ప్రకాశం డిస్టిక్ అతను, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయిన అతను, ఆయన పేరు. తర్వాత సుమంత్ అంటే ఆయన కర్గిస్తాన్లో చేసిన అతని పేరు, అంటే ఆయన కంప్లీట్ చేసినట్లేడు. ఆయన పేరు మీద ఒక స్పెషలిస్ట్ పేరు మీద ఓన్లీ 9 బెడ్స్ కోసమే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ అథారిటీ. వాళ్ళేమీ ఇటువంటి దీనికి ఏమన్నా అప్రూవల్ అయితే ఏమి ఇవ్వలేదు. అయితే తొలి రోజు మీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయంటున్నారు. దీని తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా రిపోర్ట్ విషయానికి వచ్చరికి ఎప్పటికీ పూర్తి, ఎందుకంటే నిన్న ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు, ఎప్పటికీ పూర్తి స్థాయిలో నివేదిక అందే అవకాశం ఉందంట. అంటే మనం పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసి మన గౌరవ మంత్రి వారి యొక్క సూచనలు, మా అధికారుల సూచనలు బట్టి ఇంకా ఫర్దర్ విచారణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది అలకనంద ఘటనకు సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఏదైతే ఉందో 16వ తారీఖు రాత్రి నుంచి 17వ తారీఖు ఉదయం వరకు కూడా రాత్రిపూట ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిందని, ఇద్దరికి ఒకే రోజు జరగడం అనేది కొంత అంటే పూర్తిగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగి ఉండే అవకాశం ఉంది. వాళ్ళు జరిగినటువంటి శస్త్రచికిత్స విధానం చూస్తే కూడా ఎక్స్పర్ట్సే దీన్ని చేశారు అన్న అభిప్రాయం కలుగుతుంది అని చెప్పేసి డాక్టర్ నాగేంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.